తమిళనాడు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. రేపు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొనుంది టీవీకే సర్కార్. ఇప్పటికే తమకు మద్దతు తెలిపిన అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి విజయ్. మరోవైపు అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడింది. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు కూడా టీవీకే సర్కార్కే మద్దతు ప్రకటించారు. మరోవైపు రేపటి బల పరీక్షలో పాల్గొనవద్దని టీవీకే ఎమ్మెల్యేలను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. రేపు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కోనుంది. ముందుగానే అన్ని పార్టీల అగ్రనేతలతో టీవీకే చీఫ్ సీఎం విజయ్ భేటీ అయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడింది. తాజాగా ఈ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే సీనియర్ నేత సివి షణ్ముగం నివాసానికి వెళ్లారు విజయ్. అక్కడ అన్నాడీఎంకే రెబెల్స్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ నెల 11న మాజీ సీఎం స్టాలిన్ తో భేటీ అయిన విజయ్ ఇవాళ తమిళనాడులోని కాంగ్రెస్ ఐయుఎంఎల్ నేతలతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. స్వయంగా పార్టీ ఆఫీసులకు వెళ్లి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు విజయ్. 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన జేసీడీ ప్రభాకర్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అలా కూర్చోబెట్టడం వెనుక ఉన్న కథను విజయ్ సరదాగా వివరించి శాసనసభలో తన తొలి ప్రసంగంతోనే అందరినీ ఆకట్టుకున్నారు సీఎం విజయ్. ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ను ఏఎంఎంకే నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ అనౌన్స్ చేశారు. టీవీకేకి ఏకపక్షంగా మద్దతు తెలిపి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు పార్టీలోని అన్ని పదవుల నుంచి ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి కామరాజ్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే ఏఎంఎంకే అధినేత ఈ ప్రకటన చేశారు. విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ బల పరీక్షలో ఆ ఎమ్మెల్యే పాల్గొనవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ కు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తాజా పరిణామాలతో ఆ సంఖ్య 119కి తగ్గనుంది. సీఎంగా విజయ్ బల పరీక్షలో నెగ్గాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అన్నాడీఎంకేకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్ కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. అందువల్ల బల పరీక్షలో టీవీకే ప్రభుత్వం ఈజీగా గట్టెక్కనుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.